ఓం నమ శివాయ. ఓం నమో నారాయణాయ. నరదృష్టి నివారణ కాల భైరవాయ నమో నమః. హరి ఓం. నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మన్మహాదేవాయ నమో నమః. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాల భైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరి మణులు అందరికీ కూడా అందరికన్నా ముందస్తుగా మహాశివరాత్రి పండగ శుభాకాంక్షలు. 16/2/2025 నుండి 28/2/2025 వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఒకసారి వీక్షింపచేద్దాం. వృషభ రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి, కన్యరాశిలో కేతు సంచార స్థితి, కుంభరాశిలో రవి బుధ శని సంచార స్థితి, మీనరాశిలో రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. వృశ్చిక రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయి అనగా విశాఖ నక్షత్రంలోని చివరి పదమైన 4వ పాదము, అనురాధ నక్షత్రంలోని 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రంలో 4 పాదాలు కలిపితే వృశ్చిక రాశి అవ్వడం జరుగుతుంది. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లో లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తో, నా, నీ, ను, నే, నో, యా, ఈ, యు అక్షరాల వారందరూ కూడా వృశ్చిక రాశి జాతకులే. వృశ్చిక రాశి యొక్క అధిపతి కుజ భగవానుడు. వీరికి అర్ధాష్టమ శని, అర్ధాష్టమ రవి, అర్ధాష్టమ బుధ సంచార స్థితి, త్రిగ్రహ అర్ధాష్టమ సంచార స్థితిలో ఉన్నప్పుడు వీలైనంత వరకు మౌనంగా ఉండడం, అప్పులు ఇవ్వకపోవడం, అప్పులు తెచ్చుకోకపోవడం, మంగళవారం, శనివారం, అష్టమి, అమావాస్య తిథులు ఎందున దూరావాయు జల ప్రయాణాలు పెట్టుకోకపోవడం ఉత్తమోత్తంగా భావించగలగాలి. లేకపోతే మీరు అనేక రకాలమైన ఇబ్బందులు, శారీరకమైన రుగ్మతలు, చర్మ వ్యాధులు, సూర్యరశ్మికి సంబంధించిన ఇబ్బందులు అంటే డి విటమిన్ కానీ కంటికి పంటికి దేహానికి సంబంధించిన వ్యాధులతో బాధపడే పరిస్థితి ఉంటుంది. చిన్న చిన్న విషయాలకి మీరు భూతద్దాలు పెట్టి చూశారనుకోండి, దీర్ఘకాలిక వ్యాధులైన షుగర్, థైరాయిడ్, అలాంటి బ్రెయిన్ స్ట్రోక్స్ లాంటి, పెరాలసిస్ లాంటి వ్యాధులు కూడా పొంచి ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. మీరు ఈ వీడియో చూస్తున్నారు అన్నట్లయితే మీరు మహాశివరాత్రి రోజున ఆ భగవంతుడికి, మహాదేవుడికి అభిషేకం చేసే సమయం ఆసన్నమైందని చెప్పి మీరు గుర్తుపెట్టుకోగలగాలి. భగవంతుడు సిద్ధంగా ఉన్నారు. మీరు నవధాన్యాలను పాలల్లో నానబెట్టి మహాదేవుడికి ధాన్యాభిషేకం చేసినట్లయితే సకల అర్ధాష్టమ దోషం తొలగి ఐశ్వర్యానికి, ఆనందానికి స్వాగతం పలకబోతున్నారని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. అలాగనే సంతాన స్థానంలో శుక్రరాహుల సంచార స్థితి ఉండడం, అలాగనే సప్తమ స్థానంలో గురు సంచార స్థితి ఉండడం, అష్టమంలో కుజుడు సంచారం చేయడం వలన కుజదోష ప్రభావం కారణం వలన వాహన ప్రమాదాలు పొంచి ఉన్నాయి, రక్తహీనత, శత్రుబాధలు పొంచి ఉన్నాయి, అనేక రకాలుగా ఇబ్బందులు కలగబోతున్నాయి. కనుక ఇలాంటి కాల సమయంలో మౌనం, ధ్యానం, ఏకాగ్రత, సూర్య నమస్కారం, దానము, సత్ప్రవర్తన, మెడిటేషను, ఆహార నియమాలు, తొందరపడి ఎవరిని అనకపోవడం, వ్యాపారాల్లో ఒడిదుడుకులకు తావివ్వకపోవడం, వీలైనంత వరకు విషయ పరిజ్ఞానం లేకుండా మాట్లాడకపోవడం, అన్నింటా విజయం. తల్లిదండ్రుల యొక్క సేవ, తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులు, సత్ప్రవర్తన ఈ వృశ్చిక రాశి వారికి అన్నింటా ఆనందాన్ని కట్టబెట్టబోతుంది. తొందరపాటు నిర్ణయాలు తీసుకున్నారా, ధనం సమయం వృధా అవ్వడమే కాకుండా రాబోయే కాలంలో గడ్డు కాలాన్ని మీరు పొందే పరిస్థితి ఉంటుంది. అంటే రిటర్న్ గిఫ్ట్ ఎదురు చూస్తూ ఉంది. కనుక ఇలాంటి కాల సమయంలో ఆరోగ్యంగా ఉండడం, వ్యవసాయ సోదరీమణులు, గృహ భవన నిర్మాణ కార్యక్రమాలు, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు, సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు వారందరికీ ఎంతో అప్రమత్తత అవసరమని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. ఫిబ్రవరి మాసంలో, మాఘమాసంలో, ద్వితీయార్థంలో ముఖ్యమైనటువంటి పండుగల గురించి క్లుప్తంగా, సవివరంగా, సంపూర్ణంగా తెలుసుకుందాం. 21వ తారీఖున
మాఘమాస బహుళ అష్టమి అయినటువంటి అష్టమి శుక్రవార సందర్భంగా కాళాష్టమి సందర్భంగా కాళభైరవ స్వామికి స్మరణ ధ్యానము పుష్పాండ దీపము యోగదాయకం అని చెప్పి కూడా గమనించాలి. అలాగనే 26వ తారీఖున త్రయోదశి మాస శివరాత్రి, జన్మకో శివరాత్రి అని చెప్తూ ఉంటారు. 11 మాసాలలో 11 మాస శివరాత్రులు, ఒక్క మహాశివరాత్రి పండుగ సందర్భంగా మనమందరం కూడా మహాదేవుడికి యథాశక్తిగా భగవంతుడికి ఫలం పత్రం పుష్పం తోయం అన్నట్టుగా యథాశక్తిగా భగవంతుడికి ఒక కృతజ్ఞతాభావంగా జలంతో అభిషేకం చేస్తే ఆయుష్, పంచామృతాలతో అభిషేకం చేస్తే ధన సంపద, అలాగే మనకు కింద 16 పండ్లు పైన 16 పండ్లు ఎలా ఉంటాయో 16 రకములైనటువంటి ద్రవ్యాలతో అభిషేకం చేయడం వలన అపార కుబేర సంపన్నులు అవుతామని చెప్పి గమనించగలగాలి. కనుక మహాశివరాత్రి రోజు యథాశక్తిగా దైవనామస్మరణ, ఆధ్యాత్మిక చింతన, అభిషేకము, జాగరణ, స్వామివారికి కళ్యాణ మహోత్సవంలో పాల్గొనడం, ఆ అక్షంతల శిరస్సుపైన వేసుకోవడం వలన గృహంలో ఉండబడినటువంటి వాస్తుదోషం, జాతకంలో ఉన్న గ్రహదోషం తొలగి అఖండ ఆయుర ఆరోగ్యాలని మహాదేవుడు ప్రసాదిస్తాడని చెప్పి గమనించగలగాలి. అదే కాకుండా 27వ తారీఖున విశేషమైనటువంటి గురువారము ధనిష్ఠా నక్షత్ర సందర్భంగా మాఘ అమావాస్య, అంటే మాసానాం మాఘమాసం అని చెప్పి మనము వేదాలు చెప్తూ ఉంటాయి. ఆమాకావై అంటుంటారు. ఆషాఢ మాసం, కార్తీక మాసం, మాఘము, అలాగా ఈ 4 మాసాలు అద్భుతమైనటువంటి మాసాలు కనుక ఈ మాఘ అమావాస్య రోజున దేవుడికి స్మరించడం, అలాగనే సముద్ర స్నానం, దీపం దానం చేయడము, ఇంట్లో కూష్మాండ దీపాన్ని ఏర్పాటు చేసుకోవడం, నారికేల దీపాన్ని ఏర్పాటు చేసుకోవడం, అంటే అమావాస్య తిథి యందున గగనంలో చంద్రభగవానుడు శూన్యమవ్వడం వలన ఇంట్లో మనం అష్టముఖ స్వరూపమైనటువంటి కూష్మాండ దీపం పెట్టడం వలన గృహంలో ఉండబడిన అష్ట కష్టాలన్నీ తొలగిపోయి అష్ట ఐశ్వర్యం స్వాగతం పలుకుతామని చెప్పి గమనించాలి. ఇలాగ కుదరలేనటువంటి వారు అందరూ ఈ కింది నెంబర్ సంప్రదించినట్లయితే, మీ గోత్రనామాలు పంపించినట్లయితే మాఘాష్టమి అమావాస్య తిథి యందున కాళభైరవ స్వామి యొక్క దేవాలయంలో మీ పేరుపైన గోత్రనామాలతో అర్చన చేయడం, అభిషేకం చేయడం, కుష్మాండ దీపాన్ని ఏర్పాటు చేయడం, కాళభైరవ సౌభాగ్యం ముడుపును ఏర్పాటు చేస్తూ స్వామివారి యొక్క ఆశీస్సుల కోసం వీడియో కాల్ ద్వారా చూపించి ప్రసాదాన్ని ఇంటికి పంపించడం జరుగుతుందని చెప్పి గమనించాలి. అలాగే మహాశివరాత్రి సందర్భంగా మన యొక్క దేవాలయంలో మహాదేవుడికి రుద్రాక్ష స్వరూపమైనటువంటి ఆ రుద్రాక్షలతో భగవంతుడికి తులాభారాన్ని ఏర్పాటు చేయడం, అలాగనే అక్షర తులాభార మహోత్సవ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే భగవంతుడికి ఫలం పత్రం పుష్పం తోయం ఎలా చెప్పుకుంటామో యథాశక్తిగా ఒక 27 సార్లు ఓం నమశివాయ అనేటువంటి నామాన్ని రాసిన పత్రాలతో మహాదేవుడికి అక్షర తులాభార మహోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగనే సహస్ర శివలింగాలకు అభిషేకము, అలాగనే భక్తులకు ఐశ్వర్యం కోసం ఆనందం కోసం రుద్రాక్షలతో తులాభారం, అలాగనే తిరుమల వెంకటేశ్వర స్వామి యొక్క క్షేత్రంలో రూపాయి బిళ్ళలతో తులాభారం చేసి యోగాన్ని ఎలా కలిగిస్తారో మన శివభక్తులకందరికీ కూడా రూపాయి నాణ్యాలతో తులాభారం చేయించి భగవంతుడి యొక్క ఆశీస్సుల కోసం ఏర్పాటు చేయడం జరిగింది. కనుక మనమందరం కూడా ఆ అక్షర తులాభారంలో పాల్గొందాం. మనకు మనం వ్యక్తిగతమైనటువంటి తులాభారంలో, అక్షర తులాభారంలో, అలాగనే రుద్రాక్షల తులాభారంలో కనకపు తులాభారం కార్యక్రమాన్ని ఆచరించుకుందాం. రాలేనటువంటి భక్తులందరూ కూడా వీడియో కాల్లో మీరు అందుబాటులో ఉండగలిగినట్లయితే, ఈ గోత్రనామాలు వాట్సాప్లో పంపించగలిగినట్లయితే మీకు వీడియో కాల్లో చేయించి ఆ కనకపు తులాభారాన్ని, అక్షరపు తులాభారాన్ని, రుద్రాక్షల తులాభార మహోత్సవ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా వీక్షించవచ్చు అని చెప్పి కూడా గమనించాలి. కనుక మహాదేవుడి యొక్క ఆశీస్సుల కోసం అందరము మనస్ఫూర్తిగా ఓం నమశివాయ నామాన్ని స్మరణ చేద్దాం, ఆవాసం ఉందాం, ఆరోగ్యాన్ని కాపాడుకుందాం, గ్రహదోషాలు తొలగించుకుందామని చెప్పి విన్నపం. కనుక ఆసక్తి గలవారు మీ గోత్రనామాలు ఈ కింది వాట్సాప్ నెంబర్ పంపించగలిగినట్లయితే అభిషేకము, హోమము, కాళభైరవ హోమ కార్యక్రమం చేయించి తులాభార కార్యక్రమం చేయించి కూడా ప్రసాదాన్ని కొరియర్ ద్వారా తమరికి అందజేయడం జరుగుతుందని చెప్పి గమనించాలి. ఇంకనూ మనం మాఘమాసంలో విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్ర కంచు పాత్ర అంటారు. అంటే ఈ యొక్క పాత్రలో 12 రాసులు అచ్చు వేయడం జరుగుతుంటుంది. ఈ పాత్రను మనం ఇంట్లో ఉంచుకొని ప్రతిరోజు ఉదయము సాయంత్రం పూట పూజ చేసుకున్న తదనంతరము ఇలా ఒక్కసారి శబ్దం చేస్తే ఓంకార శబ్దం రావడం జరుగుతుంటుంది.
ఈ యొక్క ఓంకార శబ్దాలను సృష్టించడం వల్ల మహాదేవునికి మనం అనుకుంటున్న కోరికలు వినవించుకోవడం, అనుకున్న పనులు విజయం సాధించడం, మనిషి శరీరంలో ఉండబడినటువంటి షట్చక్రాలైనటువంటి మూలాధార, స్వధిష్టాన, మణిపూరక, విశుద్ధ, అనాహత, ఆజ్ఞాన చక్రాలు వికసింపచేయడం, బ్రహ్మజ్ఞానం కలుగుతుంది, అదృష్టం కలుగుతుందని చెప్పి గమనించాలి. ఈ యొక్క అక్షయ పాత్రతో పాటు మీకు ప్రత్యేకంగా కాలభైరవ హోమము, 20 రకాల వస్తువులతో దిష్టి తీయించడం ఏర్పాటు చేయడం జరుగుతుంది. కనుక ఈ స్వామివారి యొక్క పాత్రను సొంతం చేసుకోవాలనుకున్న వారందరూ ఈ కింద నెంబర్ను సంప్రదించినట్లయితే, మీ అడ్రస్ పంపించినట్లయితే కొరియర్ ద్వారా కాళభైరవ స్వామికి అక్షయ పాత్ర అందజేయడం జరుగుతుందని చెప్పి గమనించాలి. మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ పేరు, పుట్టినటువంటి తేదీ, నెల, సంవత్సరం, సమయం రాసి పంపించినట్లయితే 100 సంవత్సరాల జాతకాన్ని సవివరంగా, సంపూర్ణంగా, క్లుప్తంగా వ్రాయించి పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి, ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి, రాబోయే కాలంలో ఎలా ఉండబోతున్నాయో సవివరంగా, సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుందని చెప్పి గమనించాలి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లు లేనటువంటి వారికి మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలియచేస్తూ గ్రహ గమనాల్ని ఒకసారి వీక్షింపచేస్తూ భూత, భవిష్యత్, వర్తమానాన్ని రమణ శాస్త్రం ద్వారా అనగా గవ్వళ ద్వారా కాళభైరవ ఉపాసన చేత భూత, భవిష్యత్, వర్తమానం తెలియజేయడం జరుగుతుంది. కనుక జాతకాన్ని తెలుసుకుందాం, జీవితంలో అడ్డంకులను తొలగించుకుందాం, ఐశ్వర్యానికి, ఆనందానికి స్వాగతం పలుకుతామని చెప్పి గమనించాలి. కనుక జాతకాన్ని తెలుసుకోవాలనుకుంటున్న వారందరూ ఈ కింది నెంబర్ను సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు. అందరికీ శుభం, జయం, లాభం జరగాలని కోరుకుంటూ ఆశీర్వచనం. శతమానం భవతి శతాయు పురుష సతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయు సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినో భవంతు సర్వం శివార్పణమస్తు. మరొక్కసారి మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము చేస్తున్న వీడియోలు, ఆధ్యాత్మికమైన వీడియోలు అందరికన్నా ముందుగా మీరు చూడాలి అన్నట్టయితే గంట సింబల్ను ప్రెస్ చేయండి, ఆల్ అనే బటన్ తెలియజేయండి. భగవంతుడి యొక్క ఆశీస్సులు పొందండి.